సంపత్కరమైనటువంటిది. ధర్మం కోసం ధర్మబద్ధంగా అంటే లోక కళ్యాణం కోసం అధర్మాన్ని నిర్మూలించేటువంటి ఈశ్వర తత్వమే ఈ క్రోధి. ఆ ఈశ్వరుడు ఎవడు? సాక్షాత్తు చంద్రబాబు తత్వంలోకి వచ్చాడు. చంద్రశేఖర 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 పాహిమామని కదా. అందుకే ఇక్కడ ముగ్గురు త్రిమూర్తుల యొక్క మేలి కలయిక కూటమిగా ఏర్పడింది. ఒకటి శివతత్వం. శివుడు ఎవరండి? సాక్షాత్తు ఎదురుగా ఉన్న మహానుభావుడు, మహాపురుష లక్షణాలతో విరాజిల్లుతూ ఉన్నవాడు. రెండు బ్రహ్మ. ఎవరు బ్రహ్మ? మోడీ గారు. ఆయన భారతదేశ ఔన్నత్య స్థితి కోసం విశ్వప్రయత్నం చేస్తున్న మహామేధావి. మూడు విష్ణుమూర్తి, జనసేన జనగళం. విష్ణుతత్వం చెప్పేదేముంది? అన్యాయాన్ని వెంటనే తన సుదర్శన చక్రంతో ఖండించడానికి కూడా వెనుకాడాడు కదా. ఇక్కడ శివుడు మాత్రం సాఫ్ట్ మెంటాలిటీతో నాయనలారా ఆగండి నేనున్నాను కదా అంటాడు. అందుచేత ఈ శివతత్వం ఉందే మనకు కావాలి. ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం. గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంజ వేయరు. వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాలన్నీ కూడా కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులే కాదు, ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కళ నెరవేరుస్తారు. సొంత గృహ కళను నెరవేరుస్తారు. పెద్దల యొక్క అనుగ్రహం, స్త్రీ సహాయం ఎక్కువగా కావాలి. అందుకే ఆడబడుచుల యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి. కాబట్టే ఆడపడుచుల యొక్క అభిమాన తత్వం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తోంది. కాబట్టి